Now, optical activity of naturally occurring amino acids. ఓకే, ఫర్ ఎక్సెప్ట్ గ్లైసిన్ కాకుండా మిగిలిన అన్ని అమైనో యాసిడ్స్లో న్యాచురల్లీ అక్కరింగ్ 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, అన్ని న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్లో వీ హ్యావ్ స్టీరియో సెంటర్ అంటే ఏంటి, ఒక కార్బన్ దగ్గర 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే వాటిని మనం ఏమంటాము, స్టీరియో సెంటర్. కానీ గ్లైసిన్లో ఏమవుతుంది, glycine is the only one amino acid, naturally occurring amino acid, which does not contain స్టీరియో సెంటర్. ఇందులో తప్ప మిగిలిన 19 అమైనో యాసిడ్స్లో మనకి స్టీరియో సెంటర్ ఉంది. సో గ్లైసిన్ అనేది డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనాన్షోమర్స్. ఓకే, ఎక్సెప్ట్ గ్లైసిన్ మిగిలిన అన్ని న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్ ఎనాన్షోమర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే డి కాన్ఫిగరేషన్, ఎల్ కాన్ఫిగరేషన్, అంటే 2 ఎనాన్షోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది న్యాచురల్లీ అకరింగ్ అమైనో యాసిడ్స్ ఎక్సెప్ట్ గ్లైసిన్. సో మనకి ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్లో మనం అమైనో యాసిడ్ ఎలా రాస్తాము అని అంటే COOH పైన రాస్తాము. దిస్ కార్బన్, ఈ కార్బన్ ఇది, అండ్ ఇక్కడ R గ్రూప్. ఓకే, నౌ NH3 మనం ఇటు రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ కైరల్ సెంటర్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రాయొచ్చు, రైట్ సైడ్ రాయొచ్చు. COOH NH2 HR. ఓకే, వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. అంటే ఇక్కడ కైరాల్ సెంటర్ ఉంది కాబట్టి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే 2 ఎనాన్షోమర్స్ అనేవి పాసిబుల్. కానీ న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్ ఎలా ఉన్నాయంట, ఎల్ కాన్ఫిగరేషన్. ఓకే, న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్ ఎలా ఉన్నాయి, ఎల్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. అంటే NH2 లెఫ్ట్ సైడ్ ఉంది. సో న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్ స్ట్రక్చర్ ఏంటి, దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ ది ఎల్ కాన్ఫిగరేషన్. మనకి కార్బోహైడ్రేట్స్లో ఏముంది, డి కాన్ఫిగరేషన్. కార్బోహైడ్రేట్స్ మనకి న్యాచురల్లీ అక్కరింగ్ కార్బోహైడ్రేట్స్లో మనకి ఏమున్నది, డి కాన్ఫిగరేషన్ ఉంది. ఇక్కడ అమైనో యాసిడ్స్ ఎల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, లాస్ట్ కైరాల్ సెంటర్ దగ్గర హైయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇవి న్యాచురల్లీ అక్కరింగ్ అమైనో యాసిడ్స్లో ఎల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నెక్స్ట్ జ్విట్టర్ అయాన్ అని అంటే ఇప్పుడు NH2 CH COOH, ఇది R. దిస్ ఇస్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ అమైనో యాసిడ్. ఇక్కడ ఏమైంది, ఒకే కాంపౌండ్లో ఒక బేస్ ఉంది, ఒక యాసిడ్ ఉంది. సో బేస్ ఏం చేస్తుంది, దిస్ ఈజ్ ఎ బేస్, అండ్ దిస్ ఈజ్ యాసిడ్. అంటే ఒకటే కాంపౌండ్లో బేస్ ఉంది, యాసిడ్ ఉంది. బేస్ అంటే ఏంటి, ప్రోటాన్ యాక్సెప్టార్. యాసిడ్ అంటే ఏంటి, ప్రోటాన్ డోనర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోటాన్ అనేది దీనికి డొనేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది యాసిడ్ కాబట్టి ప్రోటాన్ డొనేట్ చేస్తుంది. ఈ అమైన్ ఏం చేస్తుంది, ఈ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసుకొని మనకి ఏం ఫామ్ అవుతుంది అని అంటే NCHR COO. ప్రోటాన్ డొనేట్ చేసింది కదా, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ఆల్రెడీ H2 ఉంది, ఇంకొక H వచ్చి ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడికి ఏమొచ్చింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ప్రోటాన్ అంటే H+, కదా, H+. సో H+ వచ్చి యాడ్ అయింది కదా, సో ప్లస్ వచ్చి యాడ్ అయితే దీని మీద ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్. ఓకే, అంటే ఒకే కాంపౌండ్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దీన్ని మనం ఏమంటామంటే జ్విట్టర్ అయాన్. ఓకే, ఈ అయాన్ని మనం జ్విట్టర్ అయాన్ అని అంటాము. ఓకే, ఎందుకు, ఈ ఒకే కాంపౌండ్లో యాసిడ్ ప్రోటాన్ డోనర్ ఉంది, ప్రోటాన్ యాక్సెప్టర్ ఉంది. ఇది డొనేట్ చేస్తుంది, ఇది యాక్సెప్ట్ చేసి మనకి 2 చార్జెస్ వస్తున్నాయి. సో దీన్ని మనం ఏమంటాము అని అంటే జ్విట్టర్ అయాన్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ మనకి ఇందులో RCH COOH NH2, ఇది జనరల్ ఫార్ములా కదా. సో కొన్ని కెమికల్స్ ఓన్లీ వీటితో COOHతో రియాక్ట్ అవుతాయి, కొన్ని కెమికల్స్ ఓన్లీ NH2తో రియాక్ట్ అవుతాయి, కొన్ని కెమికల్స్ రెండిటితో కలిపి రియాక్ట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఓన్లీ COOH.
సిఓఓహెచ్తో ఏవేవి రియాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ రియాక్షన్ విత్ ఆల్కలీ. ఆల్కలీ అంటే నథింగ్ బట్ బేస్. ఓకే, సో రియాక్షన్ ఆల్కలీతో బేస్తో నేను రియాక్ట్ చేస్తున్నా. దేన్ని? అమైనో యాసిడ్ని నేను బేస్తో రియాక్ట్ చేస్తున్నా, NH2. ఇప్పుడు ఏమవుతుంది నేను బేస్తో రియాక్ట్ చేస్తే? ఫర్ ఎగ్జాంపుల్ NaOH. ఓకే, బేస్తో ఏది రియాక్ట్ అవుతుంది? యాసిడ్ రియాక్ట్ అవుతుంది. సో COOH అనేది దీంతో రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా యాసిడ్ ప్లస్ బేస్ ఏమిస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్. ఎప్పుడైనా సరే యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినా, బేస్ యాసిడ్తో రియాక్ట్ అయినా మనకి ఏమొస్తుంది? ఈ రియాక్షన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాము. సో మనకి సాల్ట్ వాటర్ వస్తుంది. సో ఇప్పుడు యాసిడ్ రియాక్ట్ అవుతుంది, దీనికి బేస్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? Na ఉంది కదా, NaOH. ఈ OH ఇట్లా వెళ్ళిపోతుంది, వాటర్ లెక్క వెళ్ళిపోతుంది, H2O. ఓకే, ఇప్పుడు మనకేమొస్తుంది? RCH NH2 COO మైనస్ Na ప్లస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్. ఇప్పుడు NaCl సాల్ట్ అంటున్నాం, దీని మీద ప్లస్ దీని మీద మైనస్ ఉంది కదా, సో ఇది సాల్ట్. అట్లనే Na ప్లస్ ఇది దీని మొత్తం మీద మైనస్ ఉంది, సో ప్లస్ మైనస్ వీటిని ఏమంటాం? సాల్ట్ ప్లస్ వాటర్. సో బేస్ యాడ్ చేసినప్పుడు దేంతో రియాక్ట్ అవుతుంది? యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ విత్ ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే ఏంటి? ROH. ఓకే, ROH. ఇప్పుడు RCH COOH NH2. ఓకే, ఆల్కహాల్తో యాడ్ చేసినప్పుడు మనకి యాసిడ్ ఉంది కదా, కార్బాక్సిలిక్ యాసిడ్. ఎప్పుడైనా సరే ఆల్కహాల్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఎస్టర్, NH2 COOR, ఎస్టర్. యాసిడ్ కాస్త ఏమవుతుంది? ఎస్టర్. దీన్ని ఏమంటాము మనం? ఎస్టరిఫికేషన్. సో వెనెవర్ వీ యాడ్ ఆల్కహాల్ టు అన్ యాసిడ్, వాట్ వీ గెట్ ఎస్టర్. దీన్ని మనము ఎస్టర్ అని అంటాము. సో ఈ రియాక్షన్ని మనం ఎస్టరిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ విత్ అమైన్, RNH2. ఓకే, అమైన్ అంటే కూడా బేస్ కదా, బేస్ ఏం చేస్తుంది? యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. యాసిడ్తో రియాక్ట్ అయితే మనకేమొస్తుంది? C+OOH ఇలా రాసుకోవచ్చు కదా, కార్బాక్సిలిక్ యాసిడ్, NH2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? RNH2 అంటే అమైన్తో రియాక్ట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఈ OH వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక H వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి RCH NH2 C+O. ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు NHR. ఓకే, దీన్ని మనం ఏమంటాము? అమైడ్ అంటాము. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అమైడ్. దీన్ని ఎస్టర్, C+OOR ఉంటే దీన్ని మనం ఎస్టర్ అంటాము. C+OOR బదులు NH ఉంటే దీన్ని మనం అమైడ్ అంటాము. దీన్ని అమైడ్ లింకేజ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ది రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ COOH. ఓకే, COOH ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ NH2 గ్రూప్. సో ఫస్ట్ వన్ ఏంటి? RCH COOH NH2. దీనికి నేను ఏం చేస్తున్నా? యాసిడ్ యాడ్ చేస్తున్నా. యాసిడ్ అంటే HCl ఈజ్ అన్ యాసిడ్. ఇప్పుడు యాసిడ్ దేంతో రియాక్ట్ అవుతుంది? బేస్ అయితే యాసిడ్తో రియాక్ట్ అయింది, యాసిడ్ బేస్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ NH2 కదా బేస్. సో ఇప్పుడు మనకేం ఫామ్ అవుతుంది? ఈ HCl వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి RCH NH3Cl. ఓకే, ప్లస్ Cl. మనకి దిస్ ఈజ్ కాల్డ్ సాల్ట్. ఓకే, ఇది వెళ్ళిపోవడం కాదు. ఓకే, COOH ప్లస్. ఓకే, ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సాల్ట్. సో మనకి RCH NH2 COOHతో HCl రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాసిడ్, సో ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ బేస్. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఫార్మాల్డిహైడ్.
ఫార్మాల్డిహైడ్ ఫార్ములా HC≡OH. దీన్ని ఆల్డిహైడ్ అని అంటాము. ఈ గ్రూప్ని మనం ఆల్డిహైడ్ అంటాం. ఆల్డిహైడ్కి హెచ్ అటాచ్ అయితే దీన్ని ఫార్మాల్డిహైడ్. ఓకే, దీని పేరేంటి? ఫార్మాల్డిహైడ్. సో RCHCOOH NH2 ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే RC≡OH. ఇది ఏం ఫామ్ అవుతుంది ఇక్కడికి? ఇన్ దిస్ వే. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది వస్తుంది RCHC≡OH. ఇక్కడ మనకి ఏమొస్తుంది? NH. ఇది C, ఇది పైనకి వెళ్ళింది కదా, సో O-H. సో దీనికి ఇక్కడ మనకి ఇప్పుడు చూడు NH2+3 కదా, NH2+ కదా. సో ఈ హైడ్రోజన్ అంటే ఎక్స్ట్రా హైడ్రోజన్ నేను ఇట్లా రాసుకోవచ్చు కదా, NHH. సో ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా పోయి ఇక్కడ ప్లస్, ఇక్కడ నుండి బాండ్ బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి కదా, మైనస్. సో ఇవి రెండు న్యూట్రల్ అయిపోతాయి. న్యూట్రల్ అయిపోయి మనకి RCHC≡OH NHCHOH. ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, CH2OH. మనకి ఇది వస్తుంది. ఓకే, ఇంకొక ఫార్మాల్డిహైడ్ వేస్తే RC≡OH, ఇంకొక ఫార్మాల్డిహైడ్ అయితే వేస్తే EH కూడా వెళ్ళిపోయి ఇంకొక గ్రూప్ వస్తుంది మనకి. సేమ్ మెకానిజం. RCHC≡OH NCH2OH CH2OH. సో రియాక్షన్ విత్ ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్ అంటే ఏంటి? బెంజిన్, ఈ హైడ్రోజన్ ప్లేస్లో బెంజిన్ ఉంటే PHC≡OH. దీన్ని మనం ఏమంటాం? బెంజిన్ గ్రూప్. PH అంటే బెంజినే కదా, దిస్ ఈజ్ బెంజ్. C≡OH. దీన్ని మనం ఏమంటాం? బెంజ్ ఆల్డిహైడ్. దీన్ని ఫార్మాల్డిహైడ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ CH3C≡OH, దీన్ని ఏమంటాం? ఎసిటాల్డిహైడ్. ఓకే, సో దీన్ని ఏమంటాము మనం? బెంజాల్డిహైడ్. సో అమైనో యాసిడ్ బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందో చూద్దాం. NH2. నౌ PHC≡OH. ఓకే, సేమ్ మెకానిజం మనకి ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ కదా, కార్బన్ పక్కన ఆక్సిజన్ ఉంది, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్. అప్పుడు ఎలక్ట్రాన్స్ మొత్తం దాని వైపు తీసుకొని దీన్ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్ ఇట్లా డొనేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? RCHCOOH NH2COH. సరే, నేను డైరెక్ట్ ఈ స్టెప్ డైరెక్ట్ రాసేస్తున్నా ఇట్లా. OH అనేది NHOH CH ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక H ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఈ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. ఇది H+ వెళ్ళిపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ OH- వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇవి రెండు బైండ్ అయ్యి మనకి ఏమొస్తుంది? RCHCOOH NCHPH. దీని పేరే షిప్స్ బేస్. ఓకే, ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇస్ షిప్స్ బేస్. బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అయితే నెక్స్ట్ రియాక్షన్ విత్ ఎసైలేటింగ్ గ్రూప్స్. ఎసైలేటింగ్ గ్రూప్స్ అంటే ఎసైల్ గ్రూప్ అంటే CH3 లేకపోతే ఏదైనా RC≡OCl. ఈ గ్రూప్ని మనం ఏమంటామంటే అసైల్ గ్రూప్ అని అంటాము. ఓకే, దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్ అసైల్ గ్రూప్. సో అసైల్ గ్రూప్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది అని అంటే RCHCOOH C≡OCl. ఈ H ఈ Cl వెళ్ళిపోయి మనకి ఏమొస్తుంది?
RCH COOH NH C డబుల్ బాండ్ OR. ఓకే, దీన్ని మనం ఎన్ అసైలేషన్ అంటాం. ఎన్ అసైలేషన్ అంటే ఎందుకు అంటాం? నైట్రోజన్ దగ్గర ఐసోలేషన్ జరుగుతుంది కదా, సో దీన్ని ఎన్ అసైలేషన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్ ఫార్ములా HNO2. దిస్ ఇస్ నైట్రస్ యాసిడ్. సో దీనికి ఏం ఫామ్ అవుతుంది? RCH COOH NH2 చేస్తే మనకి దీనికి నైట్రస్ యాసిడ్ యూజ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కహాల్. ఈ NH2 అమైన్ ప్లేస్లో ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, COOH. ఈ రియాక్షన్ పేరే వాన్ స్లైక్ రియాక్షన్. వాన్స్-లైక్ రియాక్షన్. ఈ రియాక్షన్ని వాన్స్-లైక్ రియాక్షన్ అని అంటాము. నెక్స్ట్ రియాక్షన్ విత్ FDNB. ఓకే, దీని పేరేంటి? 1-fluoro-2,4-dinitro-బెంజిన్. అంటే సో ఇక్కడ ఫ్లోరో ఉంది, దిస్ ఈజ్ ఫస్ట్ ప్లేస్, బెంజిన్ కదా. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఏముంది? 2, 3, 4. ఓకే, సెకండ్ ప్లేస్లో ఏముంది? NO2. నైట్రో అంటే NO2. ఫోర్త్ ప్లేస్లో ఏముంది? 2,4-డైనైట్రో అంటే 2 దగ్గర 4 దగ్గర 2 నైట్రో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో NO2. సో రియాక్షన్ విత్ దిస్ వన్. ఓకే, RCH COOH NH2. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ H ఒక ఫ్లోరిన్ వెళ్ళిపోయి మనకేమొస్తుంది? RCH COOH, ఇక్కడ NH. ఇప్పుడు ఇది దీనికి లింక్ అవుతుంది, ఫ్లోరిన్ ఇది వెళ్ళిపోయింది కదా. సో NO2. సో దీని కలర్ ఏ కలర్ ఉంటుంది అని అంటే ఎల్లో. ఓకే, దిస్ కలర్ ఇస్ ఎల్లో. నెక్స్ట్, now reaction involving both NH2 COOH అంటే రెండిటితో రియాక్ట్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఈజ్ డిటెక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్. దట్ ఈస్ రియాక్షన్ విత్ నిన్హైడ్రిన్. ఓకే, సో నిన్హైడ్రిన్ స్ట్రక్చర్ ఏంటి? సో దీని పేరే నిన్హైడ్రిన్. సో రియాక్షన్ ఇప్పుడు అమైనో యాసిడ్ దేంతో రియాక్ట్ అవుతుంది? CH COOH NH2. దీంతో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? నిన్హైడ్రిన్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? O-. ఓకే, మనకి ఈ కాంపౌండ్ వస్తుంది ఎప్పుడు? అమైనో యాసిడ్, ప్రైమరీ అమైనో యాసిడ్. ఓకే, ప్రైమరీ అమైనో యాసిడ్ రియాక్ట్ అవుతే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇది ఫామ్ అవుతుంది. దీని కలర్ ఏంటి? వాయిలెట్ కలర్. ఓకే, సో వాయిలెట్ కలర్. మనకి దీంతో పాటు మనకి ఇంకేం ఫామ్ అవుతాయి? RCHO + CO2 + 4H2O. బట్ ఈ స్ట్రక్చర్ నుండే మనము అమైనో యాసిడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీని కలర్ ఏంటి? వాయిలెట్. సో నేను ఒక ఎక్స్పెరిమెంట్లో నేనేం చేశాను? ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్కి నేను నిన్హైడ్రిన్ యాడ్ చేస్తే నాకు వాయిలెట్ కలర్ వచ్చిందనుకో, దాంట్లో ఏమున్నట్టు? అమైనో యాసిడ్. ఇదేంటన్నట్టు? అమైనో యాసిడ్, దట్టు ప్రైమరీ అమైనో యాసిడ్. సో ప్రైమరీ అమైనో యాసిడ్ ఉంటేనే మనకి ఇక్కడ వాయిలెట్ కలర్ వస్తుంది. వాయిలెట్ కలర్ వచ్చింది అంటే వీ హ్యావ్ ప్రైమరీ అమైనో యాసిడ్ ఇన్ దట్ గ్రూప్. మరి
ప్రైమరీ అమైనో యాసిడ్ అంటే అన్ని అమైనో యాసిడ్స్లో ఏ అమైనో యాసిడ్ నిన్ హైడ్రోజన్ టెస్ట్ ఇవ్వదు? ప్రోలిన్. I told you, no, only in proline we have secondary amine group. Secondary amine. అన్ని అమైనో యాసిడ్స్లో, అన్ని న్యాచురల్లీ అకరింగ్ అమైనో యాసిడ్స్లో అమైన్ గ్రూప్ ఈజ్ ప్రైమరీ అమైన్ ఎక్సెప్ట్ ఇన్ ప్రోలిన్. ఓన్లీ ఇన్ ప్రోలిన్ వీ హ్యావ్ సెకండరీ అమైన్. ఓకే, సో నిన్ హైడ్రోజన్ టెస్ట్ అనేది సెకండరీ అమైన్ అంటే ప్రోలిన్ ఇవ్వదు. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఫినైల్ isocyanate RCHNH2COOH. దీన్ని ఫినైల్ ఐసోసైనేట్ అంటే ఫినైల్ పిహెచ్, సిఎన్ ఉంటే సైనేట్, ఎన్సి ఉంటే ఐసోసైనేట్. ఓకే, దిస్ ఈజ్ సైనేట్, దిస్ ఈజ్ ఐసోసైనేట్. ఎన్సి ఉల్టా ఉంటాయి. సో ఎన్ డబుల్ బాండ్ సి. సో దిస్ ఈజ్ ఫినైల్ ఐసోసైనేట్. సో దీంతో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? RCH C డబుల్ బాండ్ O NH C డబుల్ బాండ్ O N PH. ఓకే, సో వీ విల్ గెట్ దిస్ వన్. ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు చూడండి మెకానిజం. ఇక్కడ నైట్రోజన్ పైన 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ కార్బన్ ఈ బ్రేక్ అయిపోయి ఇక్కడ మనకి పాజిటివ్ వస్తుంది. అప్పుడు ఇది ఇక్కడ పోయి ఇది ఇట్లా పోతుంది. సో మనకి ఏమొస్తుంది? పిహెచ్ RCH COOH NH C ఇక్కడ అటాక్ అయింది కదా, O మైనస్, ఇది బ్రేక్ అయిపోయి ఓ మీద మైనస్ వచ్చింది. ఇది ఇంకా దేనికి అటాచ్ ఉంది? డబుల్ బాండ్ NPH. ఓకే, ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ ఇక్కడ హెచ్ తీసేసాను. నౌ వాట్ హ్యాపెన్స్? సరే హెచ్ పెడదాం, H2 ప్లస్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? హెచ్ దగ్గరికి హెచ్ తీసుకుంటుంది. సో RCH COOH NH COH. ఓకే, డబుల్ బాండ్ NPH. ఇప్పుడు ఏమవుతుంది? కీటోయినాల్ టాటమరిజం జరుగుతుంది. అంటే ఈ హైడ్రోజన్ ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, లేకపోతే ఇది ఇట్లా. ఓకే, ఇప్పుడు మనకేమొస్తుంది? RCH COOH NH C డబుల్ బాండ్ O NH. ఓకే, అంటే ఈ హైడ్రోజన్ అనేది టాటమరిజం జరిగింది. ఓకే, ఈనాల్ టాటమరిజం జరిగింది PH. నౌ వాట్ హ్యాపెన్స్? దీన్ని మనం ఈ COOHని మనం C డబుల్ బాండ్ OOH అని రాసుకోవచ్చు కదా. ఈ OH ఈ H వాటర్ లాగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనకి ఏమొస్తుంది? RCH C డబుల్ బాండ్ O. ఇక్కడ ఇది దేనికి లింక్ అవుతుంది? ఇప్పుడు నైట్రోజన్కి. నైట్రోజన్, ఈ నైట్రోజన్ C డబుల్ బాండ్ O. ఓకే, నైట్రోజన్ C డబుల్ బాండ్ O. ఇంకా ఈ నైట్రోజన్ PH ఉంది. నెక్స్ట్ C డబుల్ బాండ్ O NH. ఇది ఇట్లా లింక్ అంటే మనకి ఒక సైకిల్ ఫామ్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ దిస్ వన్ సైకిల్. ఓకే, రియాక్షన్ విత్ ఫినైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఫినైల్ ఐసోథయోసైనేట్. రియాక్షన్ విత్ ఫినైల్ ఐసోథయోసైనేట్. థయో అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే సల్ఫర్. సో రియాక్షన్ విత్ ఫినైల్ ఐసో NC. థయో అన్నాం కాబట్టి ఆక్సిజన్ ప్లేస్లో S వస్తుంది, ఆక్సిజన్ ప్లేస్లో. సో మళ్ళీ అమైనో యాసిడ్ ఫినైల్ ఐసోథయోసైనేట్తో రియాక్ట్ అవుతే సేమ్ కాంపౌండ్ వస్తుంది. బట్ RCH C డబుల్ బాండ్ O NPH C డబుల్ బాండ్ S వస్తుంది అంతే. NH ఓన్లీ ఈ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్
ఫాసిజిన్. ఫాసిజిన్ అంటే COCl2 అంటే C++OCl Cl, దీని పేరే ఫాసిజిన్. ఓకే, ఇది ఎలా రియాక్ట్ అవుతుంది? CH C++OOH NH2. ఇప్పుడు ఏమవుతుంది? ఫాసిజిన్ మనకి Cl ఇదే కదా ఫాసిజిన్. ఇప్పుడు ఇక్కడ HCl పోతుంది, ఇక్కడ HCl పోతుంది. ఓకే, HCl పోయి మనకి ఏమొస్తుంది? RCH C++O. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, HCl పోయింది, ఆక్సిజన్. ఇది ఆక్సిజన్ దేనికి అటాచ్ అయింది? కార్బన్. ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. అండ్ ఈ కార్బన్ దేనికి అటాచ్ అయింది? NHకి. NH ఇట్లా. ఓకేనా? అంటే ఇక్కడ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది అమైన్తో, ఇక్కడ కూడా యాసిడ్తో అమైన్తో. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లాక్టమ్స్. ఓకే, లాక్టమ్ అంటే ఏమీ లేదు, లాక్టోన్ ప్లస్ అమైడ్ గివ్స్ లాక్టమ్. అంటే యాక్చువల్గా లాక్టోన్ అని అంటే మనకి ఎస్టర్ అంటే ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా RC++OOR. దీన్ని మనం ఏమంటాం? ఎస్టర్ అంటాం. అదే ఇది సైక్లిక్ ఫామ్లో ఉందనుకుందాం. అంటే C++OO, ఇది ఆరే కదా, ఇవి రెండు ఆరే కదా, ఈ ఆర్ ఇది, ఈ ఆర్ ఇది. ఓకే, ఆక్సిజన్కి లింక్ అయిన ఆర్. అంటే ఈ ఎస్టర్ ఒకవేళ సైక్లిక్ ఫామ్లో ఉంటే దీన్ని ఏమంటాము? లాక్టోన్ అంటాం. ఓకే, అదే అమైడ్ సైక్లిక్ ఫామ్లో ఉంటే NH, దీన్ని లాక్టమ్ అంటాం. అమైడ్ ఉంటే అమైడ్ సైక్లిక్ ఫామ్లో అమైడ్, C++NH ఇస్ అమైడ్ లింక్ కదా, ఈ అమైడ్ లింక్ సైక్లిక్ ఫామ్లో ఉంటే దీన్ని ఏమంటాం మనం? లాక్టమ్స్ అంటాం. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ లాక్టమ్. ఇప్పుడు అమైనో యాసిడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ CH2 C++OOH, ఇక్కడ NH2 ఉంది. అంటే ఆల్ఫా, బీటా, గామా అమైనో యాసిడ్. దీన్ని గామా అమైనో యాసిడ్ అంటాం. సో దీనికి నేను ఏం చేశాను? H3O ప్లస్ చేసి హీట్ చేశా. అప్పుడు ఏమవుతుంది? ఈ హైడ్రోజన్ ఇది OH వాటర్ లాగా వెళ్ళిపోయి మనకేం ఫామ్ అవుతుంది? C3 ఉన్నాయి, 1 2 3. ఓకే, 3 కార్బన్స్. ఇప్పుడు ఈ కార్బన్ ఎక్కడుంది? NH. ఓకే, ఇది కార్బన్, ఈ కార్బన్. సో 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది. ఓకే, దీన్ని మనం ఏమంటాం? గామా లాక్టమ్. ఓకే, గామా అమైనో యాసిడ్ నుండి వచ్చింది కదా, సో ఇది గామా లాక్టమ్. ఇన్ ద సేమ్ వే వీ కెన్ ప్రిపేర్ బీటా అమైనో యాసిడ్, డెల్టా అమైనో యాసిడ్. ఓకే, బీటా అమైనో యాసిడ్, డెల్టా అమైనో యాసిడ్. దిస్ ఇస్ బీటా అమైనో యాసిడ్. ఎందుకంటే చూడండి, ఇది ఆల్ఫా, ఇది బీటా. కార్బోనిల్ పక్కన కార్బనే కదా ఆల్ఫా బీటా. సో బీటా లాక్టమ్. దీన్ని ఆల్ఫా బీటా గామా. సో దిస్ ఇస్ గామా లాక్టమ్. నెక్స్ట్ పెప్టైడ్స్. పెప్టైడ్ అంటే ఏమీ లేదు, 2 అమైనో యాసిడ్స్ రియాక్ట్ అయితే మనకి పెప్టైడ్స్ ఫామ్ అవుతాయి. పెప్టైడ్స్, పాలిపెప్టైడ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ అమైనో యాసిడ్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి పెప్టైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో పెప్టైడ్ లింకేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ RCH COOH ఉంది, NH2 ఉంది. ఓకే, ఇంకొక CH COOH ఉంది, ఇక్కడ NH2 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? యాసిడ్ ఇంకా బేస్ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది? NH2 నేను ఇక్కడ రాస్తా, ఈ NH2 ఇక్కడ రాస్తా. ఓకే, NH2 CHR, ఇక్కడ మనకి C++O. ఇది దేంతో రియాక్ట్ అయింది? ఇక్కడ NHతో. ఓకే, ఇక్కడ ఒక H వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? NH, మళ్ళీ CH, నెక్స్ట్ CH COOH R. అంటే 2 అమైనో యాసిడ్స్ మనకి రియాక్ట్ అయినాయి. సో ఇక్కడ మధ్యలో మనకి ఏం బాండ్ వచ్చింది? అమైడ్ బాండ్ వచ్చింది. ఓకేనా? అంటే అమైనో యాసిడ్స్ రియాక్ట్ అయితే మనకి మధ్యలో ఏం బాండ్ వచ్చింది? అమైడ్ బాండ్ వచ్చింది. దీన్నే
పెప్టైడ్ లింకేజ్ అంటాం. పెప్టైడ్ లింకేజ్, అమైడ్ లింకేజ్ని పెప్టైడ్ లింకేజ్ అని అంటాము. ఓకే, సో ఇన్ దిస్ వే మనకి పెప్టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అమైనో యాసిడ్స్ రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏమొస్తాయి, పెప్టైడ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఈ పెప్టైడ్ అనేది ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఇందులో 2 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం, డైపెప్టైడ్. ఓకే, డైపెప్టైడ్. కానీ డైపెప్టైడ్లో ఎన్ని పెప్టైడ్ లింకేజెస్ ఉన్నాయి, ఒకటే పెప్టైడ్ లింక్, ఒక పెప్టైడ్ లింకేజ్ ఉంది, కానీ అమైనో యాసిడ్స్ 2 ఉన్నాయి. సో డైపెప్టైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 3 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, NH2 CHR COOH ప్లస్ NH2 CH COOH R ప్లస్ NH2. ఈ R డిఫరెంట్ గ్రూప్స్ ఉండొచ్చు. ఓకే, COOH ఇది R. ఓకే, ఈ 3 అమైనో యాసిడ్స్ రియాక్ట్ అయినాయి. అప్పుడు ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. ఓకే, హెచ్లోంచి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, NH2 CHR C డబుల్ బాండ్ O NH CHR C డబుల్ బాండ్ O NH CH 1 2 3 అని రాద్దాం, జస్ట్ టు డిఫరెన్షియేట్. 1 2 R3 COOH. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం, ట్రైపెప్టైడ్. ఎందుకంటే 3 అమైనో యాసిడ్స్ నుండి ఫామ్ అవుతుంది కాబట్టి ట్రైపెప్టైడ్. ఓకే, ఇందులో ఎన్ని పెప్టైడ్ లింకేజెస్ ఉన్నాయి, 1 2. సో 2 పెప్టైడ్ లింకేజెస్. ఓకేనా, వీటిని మనం ఏమంటాము, పెప్టైడ్స్ అంటాము. సో 2 మాలిక్యూల్ అమైనో యాసిడ్ నుండి వస్తే డైపెప్టైడ్, 3 మోల్స్ నుండి వస్తే ట్రైపెప్టైడ్, 4 మోల్స్ నుండి వస్తే టెట్రాపెప్టైడ్. ఇప్పుడు టెట్రాపెప్టైడ్లో ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి, 3 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి, 4 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ట్రైపెప్టైడ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ట్రైపెప్టైడ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా సరే NH2 ఫ్రీ గ్రూప్ ఉంటుంది. ఆ విధంగానే మనం రాసుకోవాలి. రైట్ సైడ్ ఏముంటుంది, రైట్ సైడ్ COOH గ్రూప్ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎన్ టర్మినల్, దీన్ని C టర్మినల్. ఓకే, అంటే ఇక్కడ కార్బన్ ఉంది కదా, కార్బాక్సీ ఉంది కదా, C టర్మినల్. సో దీన్ని ఈ అమైనో యాసిడ్ని ఎన్ టర్మినల్ అమైనో యాసిడ్ అంటాం. అంటే ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే యాసిడ్ ఉందో దాన్ని ఎన్ టర్మినల్ అంటాం. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ ఫ్రీ గ్రూప్ ఉంది కాబట్టి ఎన్ టర్మినల్. ఈ గ్రూప్ని మనం ఏమంటాము, C టర్మినల్. అండ్ ఈ పెప్టైడ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలెనిన్ అనుకుందాం. ఈ అమైనో యాసిడ్ అలెనిన్ అంటే ఇక్కడ CH3 ఉంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ H ఉంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఇంకేదైనా ఉంది. ఓకే, ఇంకొకటి HA ఉంది అనుకుందాం. ఓకే, సో దీని పేరేంటి, CH3 ఉంటే అలెనిన్ కదా, నేను దీన్ని ఇక్కడ రాస్తున్నాను. సో ఈ ఎన్ టర్మినల్ ఏం అమైనో యాసిడ్, అలెనైన్. తర్వాత ఏం అమైనో యాసిడ్, ఇక్కడ CH2 ఉంది, హెచ్ ఉంటే ఏమన్నట్టు అది గ్లైసిన్. ఓకే, ఇక్కడ కూడా గ్లైసిన్ ఉంది. ఓకే, సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మొత్తం పేరు రాయకుండా అలా ఫస్ట్ 3 లెటర్స్ గ్లై. ఓకే, ఈ అమైనో యాసిడ్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, అలా గ్లై. ఓకే, ఏ అమైనో యాసిడ్ ఉంటే దాని ఇనిషియల్ 3 లెటర్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ peptides and proteins.